శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు వినబడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది. శ్రీనివాస్ గారు, ఏంది హిడెన్బర్గ్, సరే ఈ ఆరోపణలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అదాని గ్రూప్ సంబంధించినటువంటి షేర్లు పెరగటానికి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో బీజేపీ సహకరిస్తుంది, దాని ఎదుగుదలకు బీజేపీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది అంటూ కూడా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. ఏంది హిడెన్బర్గ్ ఆరోపణలు నిజం అనుకోవాలా, నిజంగానే బీజేపీ సపోర్ట్ చేస్తుందా, ఏంది దీని మీద ఏమంటారు మీరు? ఒకటి, పుల్లారావు గారు చాలా బాగా మాట్లాడినారు ఇప్పటిదాకా. ఇది కేవలం ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్నటువంటి ఒక పరస్పర విభేదాల యొక్క ఇష్యూ కాదు, లేదా కొద్దిమంది నాయకుల కోసం, కొద్దిమంది కంపెనీల కోసం ఒకళ్ళు తప్పించుకొని చేసేటువంటి ఒక ఇష్యూ అంతకన్నా కాదు. ఎంటైర్ నేషన్స్ ఎకానమీ, ఈ యొక్క ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటువంటి ఒక ప్రక్రియలో అనేక విదేశాలతో కూడా ఉండేటువంటి ఒక రిపర్కేషన్స్ పడతాయి కదా. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ యొక్క క్యారెక్టరే నిలువున చీల్చాలే, అసాసినేట్ చేయాలి, వాస్తవాలు ఉన్నా లేకున్నా ఆ యొక్క తగలబెట్టి నెత్తి మీద వాడేయాలి గుడ్డను. దానివల్ల రూలింగ్ లో ఉన్న వాళ్ళ యొక్క ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ డ్యామేజ్ కావాలి, దేశం పరువు ప్రతిష్ట ఎంత పోయినా పర్లేదు, దాని తర్వాత ఎంతమంది ఆ యొక్క ఇన్వెస్టర్స్ నష్టపోయినా పర్లేదు, దాని కారణంగా విదేశాల్లో భారత్ ప్రతిష్ట దెబ్బతిన్నా పర్లేదు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇది పడిపోతే, బీజేపీ గ్రాఫ్ పడిపోతే మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెయిన్ చేయాలనే ఒక ఆలోచన. వాళ్ళు కేవలం పవర్ తప్ప ఇంకేం లేదు సార్. పవర్ ఒక్కటే, దే ఆర్ ఆల్ పవర్ మంగస్. కేవలం ఈ 10 సంవత్సరాల గురించి కాదు నేను చెప్పట్లేదు. రైట్ ఫ్రమ్ ది 1947 ఆ యొక్క విభజన అప్పటి నుంచి కూడాను ఒక వంతుకు గాంధీ గారు చేసినటువంటి ఒక ఆయన నిర్ణయం కారణంగా ఈ దేశంలో నెహ్రూ కుటుంబం ఈ దేశాన్ని ఏ రకంగా ఏ స్థాయికి తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం. వారి నిర్ణయాల కారణంగా ఇవాళ దేశంలో ఇప్పటికీ రాజుకున్నటువంటి ఇష్యూస్ అన్సాల్వ్డ్ ఉన్నాయి. ఇప్పటికి ఇవాళ కరెంట్ ఇష్యూ మనం మాట్లాడుతున్నాం, చాలా పత్రికలు టీవీలు చూపిస్తా ఉన్నాయి వక్ఫ్ బోర్డు ఇష్యూ దా. ఆ చరిత్ర చూడండి, అబ్బా అనిపిస్తా, అయ్యో అనిపిస్తుంది ఇట్లా అని చెప్పేసి, లేదా 370 చూడండి, లేకుంటే ట్రిపుల్ తలాక్ చూడండి, లేకుంటే అనేక ఇష్యూల మీద ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కూడా ప్రజల మధ్యన చిచ్చు పెట్టి, హిందూ ముస్లిం కొట్టాటలు పెట్టి, ఆ కర్ఫ్యూలు నెలల తరబడి చేసి రాజ్యమైనటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది కొద్దిగానే ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లాట కాదు. చాలా బాగా చెప్పిన పుల్లారావు గారు, ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలలో అన్లెస్ ఫ్యాక్ట్స్ కమ్ అవుట్, వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు దీని మీద చాలా నిగూఢంగా ఎంక్వైరీ బయటకు తెలియకుండా జరగాలి. దాని మీద జరుగుతూ ఉంటది. ఏం మాకేమో చుట్టాం అదాని వాళ్ళు, లేకుంటే బీజేపీ అదాని కంపెనీ పార్ట్నర్స్ ఏమన్నా? శ్రీనివాస్ గారు, అంటే దానికి శ్రీనివాస్ గారు, హిడెన్బర్గ్ సంస్థ అనేది అమెరికాలో ఉంది. గతంలో కూడా ఇలాగే ఆరోపించింది, లాస్ట్ ఇయర్ కూడా. అప్పుడు అదాని షేర్లు కొంచెం పతనమైనాయి, ఇప్పుడు భారీగానే పతనం అవుతున్నాయి. దీని వెనుక అమెరికాలో ఉన్న హిడెన్బర్గ్ సంస్థకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ కుట్రకి ఎలా సంబంధం అంటారు? డెఫినెట్ సార్. కాంగ్రెస్ పార్టీ కేవలం భారతే కాదు, ఎంటైర్ ప్రపంచంలోని భారత వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసి వాళ్ళని కలిసి ఇక్కడ ఏం నష్టం చేయాలనుకునే కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బంగ్లాదేశ్ ఇష్యూ చూస్తున్నాం మనం. ఆ ఇష్యూలో ఖుర్షీద్ ఏం మాట్లాడిందండి, సల్మాన్ ఖుర్షీద్ ఏం మాట్లాడిందండి. ఈజ్ అ సో కాల్డ్ టాలెస్ట్ పర్సనాలిటీ సార్ ఖుర్షీద్ ఆలం, సల్మాన్ ఖుర్షీద్. అది మాట్లాడాల్సిన విషయమా? ఇంటర్నేషనల్ ఇష్యూలో ఎట్లా ఉండాలి, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయం. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎవరితో చేతులు కలుపుతుంది సార్. ఎవరో హిడెన్బర్గ్ కంపెనీ, ఆ సంస్థ బయటకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎస్ యూ గో హెడ్, వీఆర్ విత్ యూ, బిహైండ్ యూ అని చెప్పేసి. దానివల్ల వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ లాభిస్తుందనే ఒక ఆలోచనతోని, స్వార్థపూర ఆలోచనతోని కుట్ర పని వాళ్ళతో సంబంధాలు నెరవేర్చుకుంటారు.
దానివల్ల వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా అడ్వాంటేజ్ అవుతుంది. అమెరికా లాంటి శక్తివంతమైన సర్కార్ ఆ దేశం ఇవాళ మనం అంటే గౌరవంగా చూసేటువంటి పరిస్థితి. ఈ ఇంటర్నల్ ఇష్యూస్ కారణంగా వాళ్ళ దగ్గర కూడా మనం దెబ్బతినాం సార్. చైనా కూడా భయపడతా ఉన్నది. చైనా దగ్గర మనం చులకన కామా? ఇవాళ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లో కూడా చైనా పాకిస్తాన్ ఇష్యూలలో వాళ్ళ యొక్క భూభాగంలో జరగవలసిన పనులని ఆపేయడం జరిగింది చైనా. బికాస్ ఆఫ్ భారత్ యొక్క స్ట్రెంత్, మోదీ గారి యొక్క నాయకత్వాన వారి యొక్క దౌత్యం కారణంగా. కానీ ఇటువంటి జరుగుతూ ఉంటే చైనా అలర్ట్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతుంది, అమెరికా అలర్ట్ అయిపోతే యాక్టివ్ అయిపోతుంది. దీనివల్ల అశాంతి నెలకొనదా? ఈ దేశంలో డిస్టర్బెన్స్ కాదా? ఆ బిజినెస్ డిస్టర్బెన్స్, పొలిటికల్ డిస్టర్బెన్స్ యొక్క ప్రభావం డెఫినెట్ గా బిజినెస్ మీద పడుతుంది కదా. అన్ని కంపెనీల యొక్క షేర్స్ పడిపోతాయి కదా. ఒక్కరోజు కొద్దిగా అటు ఇటు అయితేనే అతలా కుతలం అయిపోతాయి, మొత్తం పడిపోతాయి. ఇది కుట్రపుని పెద్ద మొత్తం చేస్తా ఉంటే నష్టం కాకుంటే ఎవరి కోసం మీరు పొలిటికల్ పార్టీ నడుపుతున్నారు? అల్టిమేట్ గా ప్రజలే కదా, భారత ప్రజలే కదా. ఆ భారత ప్రజల యొక్క రక్షణ అందరం రక్షించాల్సిన అవసరం ఉన్నది. మీ ఇంట్రెస్ట్ అలా కేవలం పవర్ కోసం దేశంలో ప్రజలు నష్టపోయిన పనులు మాకు ఓటు కావాలి. ఏడుస్తూ ఉంటే హిందీలో అంటారు, కోయి ముర్దే కురో అయితే కోయి ఖుర్దే కురో అంటారు సార్. చనిపోయి ఏడుస్తా ఉంటే డబ్బుల కోసం ఇంకా ఆ యొక్క ఏడుస్తూ ఉంటారు కొందరు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది బాధ్యతాయుతంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదొక పొలిటికల్ పార్టీ, భారత్ ను రిప్రజెంట్ చేసేటువంటి పార్టీ. భారత అన్ని రాష్ట్రాల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో ఇది ఇటువంటి పరిస్థితి వస్తే మీ పవర్ లో ఉన్నప్పుడు మేము అట్లా చేస్తే ఈ యొక్క కొలాప్స్ అవుతుంది. మేము వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు డ్యూరింగ్ 1971 వార్ సార్. కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ లీడర్, చాలా బాగా ఫామ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు యుద్ధం వస్తే మేము ఏం మాట్లాడాం సార్ జనసంఘ్ పేరు మీద? ఎస్ యూ గో హ్యాడ్ వీఆర్ విత్ యూ అని చెప్పినాం. మీరు తీసుకున్న నిర్ణయం ఇంటర్నేషనల్ ఇష్యూస్ చైనాతో కానీ లేకుంటే బంగ్లాదేశ్ తో కానీ జరుగుతున్నప్పుడు ఇష్యూస్ మేము సపోర్ట్ గా నిలబడ్డాం కదా. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు అంటే శ్రీనివాస్ గారు, రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో కానీ గతంలో జరిగినప్పుడు 1.5 year బ్యాక్ కూడా ఇదే అదానీ గ్రూప్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు గట్టిగానే ఖండించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గట్టిగా చెప్తున్నది ఏంటంటే హిడెన్బర్గ్ ఏదైతే సంస్థ ఉందో 83 కోట్లు ఉంటుంది, దాంట్లో పెట్టుబడులు చేశారు, ఈ విధంగా పెట్టారు, ఫలానా ఫండ్లో పెట్టారని గట్టిగా ఆరోపిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి పదే అదానీ గ్రూప్ మీద వస్తుంది కాబట్టి ప్రత్యేక కమిటీ వేయాల్సిందే, దీని మీద ఒక జరగాల్సిందే అంటూ కూడా. కానీ ఇలా చెప్తున్నప్పుడు కూడా ఎందుకు గతంలో జరిగినప్పుడు ఇప్పుడు జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి దీని మీద ప్రత్యేక కమిటీ ఎందుకు వేయలేకపోతుంది అంటారు? ఇప్పుడు దానికి ఒక ఆ యొక్క ఆల్రెడీ సెబీ కమిటీలో వేసారు కదా సార్, ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఆల్రెడీ బహుశా 2017 లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అప్పటి నుంచి స్టిల్ దట్ ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్. అంటే సెబీనే కదా, సెబీ చైర్పర్సనే కదా పెట్టుబడులు పెట్టారంటుంది, మళ్ళీ సెబీ కమిటీ దాని మీదనే ఎంక్వైరీ జరుగుతున్నది సార్. దాని దేర్ ఇస్ అ కమిటీ ఫార్మ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు చేస్తా ఉన్నారు అనేక రిపోర్ట్స్ అన్ని కూడా ఫేజ్ వైజ్ తయారు చేస్తా ఉన్నారు, వస్తా ఉన్నది. సో ఇది మేము కోరుకోం కదా సార్. చూద్దాం చైర్మన్ డబ్బులు తీసుకొని ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి, అదాని లేకుంటే హిడెన్బర్గ్, ఇవన్నీ కూడా మేము కోరుకోం కదా. మా ఇంటిగ్రిటీ గురించి, మా నేషనలిజం, మా నేషనాలిటీ, మా ఇంటిగ్రిటీ గురించి వాళ్లకు తెలియదని కాదు, రాహుల్ గాంధీకి తెలియదని కాదు. బట్ బై హుక్ ఆర్ క్రూక్ దే వాంట్ డిస్టెబిలైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే వాంట్ బీజేపీ టు బి డ్యామేజ్డ్.